హలో గాయ్స్, ఇంత చిన్న చేపల కర్రీ ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. ఫిష్ అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు చూసారా, పాత చింతపండు అయితేనే చేపల పులుసు సూపర్ ఉంటుంది. ఇక మా ఊర్లో అయితే ఎండాకాలం మొత్తం ఫ్రెష్గా పడతారు. మా ఆయన అయితే ఊక ఫిషే తీసుకొస్తాడు, ఇదే పని ఉంటుంది. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ లాగా వేయించుకొని అందులో ఎల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. అది కూడా పోసుకున్న తర్వాత ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని అది మంచిగా ఆ పులుసు అనేది మరుగుతుంటే చేపలు వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. సో ఈ చేపలు మంచిగా మరుగుతుంటే అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసుకొని అది ఇంకా ఒక 10 minutes మరుగుతుంటే కొత్తిమీర వేసుకొని పైన ఆయిల్ ఫామ్ అయిందంటే కర్రీ అయిపోయినట్టే. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. వేడి వేడి అన్నంలో ఇంకా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.